నేచురల్ నాని వివేకాద్రే కాంబో ఫిల్మే సరిపోదా శనివారం ఈ సినిమా థియేటర్లో బొమ్మ పడిపోయింది. ఈ సినిమా ప్రీమియర్స్ యుఎస్ఏలో ముందుగానే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అసలు సినిమా ఎలా ఉంది? సరిపోదా శనివారంతో నాని యాట్రిక్ హిట్స్ ను కొట్టేశారా? సరిపోదా శనివారంకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే లైక్ చేయండి భయ్య, షేర్ కూడా చేసేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతే సోకులపాలెం అనే ఒక ఊరు ఉంటుంది. కష్టాలు, అన్యాయాలు, అరాచకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఒక కమర్షియల్ మూవీలో చూపించిన విధంగానే ఈ సినిమాలో కూడా చూపించారు. ఎస్జే సూర్య రోల్ బాగా అరాచకంగా అంతులేని ఒక సైకోలా ఉంటుంది. అన్యాయం ఎదురించి హీరో కానీ వారంలో ఒక్కరోజు మాత్రమే తన పుస్తకంపై రాసుకున్న లెక్కలన్నీ కూడా వాళ్ళ అంతు చూస్తారు భయ్య. కానీ ఇదంతా బానే ఉందికి రొటీన్ గా పోతుంది అనుకున్న టైంలో సెకండ్ హాఫ్ లో ఊహించిన సన్నివేశాలు అయితే మలుపు తీసుకున్నాయి. మరొక వైపు హీరోయిన్ ప్రియాంక మోహన్ చారులతగా కనిపించింది. నాని చారులత ప్రియాంక మోహన్ సన్నివేశాలు లవ్ ట్రాక్ అయితే ఎంసీఏ రోజులనైతే గుర్తుకొచ్చిన బానే అనిపించింది. టోటల్ గా సినిమా వివేకాద్రే గతంలో నానితో ఒక మూవీ తీశారు భయ్య. అంటే సుందరానికి లాగా సన్నివేశాలు బాగున్నా సరే ఆ సినిమాలో ల్యాగ్ అనిపిస్తుంది. స్లోగా వెళ్తున్న ఫీలింగ్ అయితే కలిగిస్తుంది అంటే సుందరానికి. అయితే సరిపోదా శనివారంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. సన్నివేశాలు బాగా డిజైన్ చేసుకున్నారు. డైరెక్టర్ బాగా జాగ్రత్త పడ్డారని చెప్పాలి. ఇక మ్యూజిక్ వస్తే జేక్స్ బెజోయ్ బీజిఎం అయితే కుమ్మ అవతలేశారు భయ్య. మాస్ సన్నివేశాలని బాగా ఎలివేట్ చేశారు. దసరాని మించి ఉందనిపించింది. ఒక పక్క చిత్రగుప్తుడిలా 6 రోజులు నాని తన కోపం వచ్చిన అందరి పేర్లు రాసుకుంటేనే 7వ రోజు అంతు చూడడం అనేది పాయింట్ అయితే కొత్తగా అనిపించింది. స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేశారని చెప్పాలి. రొటీన్ సన్నివేశాలు బీజిఎం అయితే బాగా ఎలివేట్ చేయడం ప్లస్ అయింది. నాని ఈ సినిమాలో పాటలు అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఏదో అలా సాగాయి. ఓరాహోరీ సన్నివేశాలు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే. సెకండ్ హాఫ్ మామూలుగా లేదు. నాని, మురళీ శర్మ, సాయి కుమార్, ఎస్జే సూర్య, ప్రియాంక, అరుల్ మోహన్ రోల్స్ బాగా చేశారు. రొమాంటిక్ ఫుల్ యాక్షన్ మాస్ డ్రామాగా అనిపిస్తుంది సరిపోదా శనివారం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈజీగా చూసే విధంగా ఉంటుంది. కానీ ఫుల్ మాస్ గా అనిపిస్తుంది ఫ్యాన్స్ కి అయితే. హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే నాని గత చిత్రాల కంటే మించుంది ఈ మాస్ ఫిలిం. నాని డైలాగ్స్ కానీ ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ అయితే ఒక లెక్కలో ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ట్రీట్ అని చెప్పాలి. స్టోరీ రొటీనే కానీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు వివేకాద్రే డైరెక్టర్ గా. బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే జేక్స్ బెజోయ్ బీజిఎం అయితే కుమ్మ అవతలేశారు. పాటలు అయితే ఓకే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే లవ్ ట్రాక్ బానే సాగ్గా సెకండ్ హాఫ్ హైలైట్ అవుతుంది. మాస్ సన్నివేశాలు ఎస్జే సూర్య నాని సన్నివేశాలు వచ్చేటప్పుడు ఆ ట్రాక్ కానీ ఆ మాస్ సన్నివేశాలు కానీ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టని చెప్పడంలో సందేహమే లేదు. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది. ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ సరిపోదా శనివారంకి 3.2 అవుట్ ఆఫ్ 5 కొట్టేసినట్టు అని చెప్పాలి. అయితే ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సరిపోదా శనివారం టికెట్స్ ను మీరు కూడా బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.